అందరికీ నమస్తే అండి. కొంతమంది ఏమంటారంటే, మాట మంచితనం ముఖ్యం. డబ్బుతోనేం పని. డబ్బు ఇయాల ఉంటది, రేపు పోతది. అన్నీ బాగుంటే డబ్బు సంపాదించుకోవచ్చు. కానీ మాట మంచితనం పోతే ఎప్పటికి తిరిగి రాదు గదా! డబ్బులు ఇయాల కాకపోతే రేపొస్తాయి. కానీ మాట పోతే రాదు అని అంటారు గదా! నిజంగా నాకది అబద్ధం అనిపిస్తుంది. నా జీవితంలో అనుభవించిందే చెప్తున్నా. మాట మంచితనము అవసరం లేదు ఇవాళ రేపు. డబ్బుందా? వాళ్ళు ఎట్లాంటి వాళ్ళైనా సరే. మాటతో సంబంధం లేదు. మంచితనంతో అస్సలే సంబంధం లేదు. నిజాయితీతో ఇంకా అస్సలే అవసరం లేదు. ఏం చేసుకుంటాం నీ నిజాయితీ డబ్బుంటే చాలు అనే మనుషులే ఉన్నారు. ఇది మేము ఇప్పుడు ప్రెజెంట్ జీవితంలో అనుభవిస్తున్న కథే ఇది. మన దగ్గర డబ్బుందనుకోండి, మనం ఎట్లాంటి వాళ్ళమైనా సరే, మన చుట్టూ 10 మంది చేరుతారు. అదే డబ్బు లేదనుకోండి, మనం ఎంత నీతి, నిజాయితీ ఎంతున్నా, ఎంత ఆత్మాభిమానం ఉన్నా, ఎంత మంచి వ్యక్తులమైనా, మనకు ఉన్న దాంట్లో వాళ్ళు వచ్చినప్పుడు మనకు ఉన్న దాంట్లలో పిరికెడు అన్నం పెట్టినా, వీటికి విలువ ఉండదు. అసలు అది మర్యాదే కాదు. అది మంచితనమే కాదు. అదే డబ్బుందనుకోండి, వాళ్ళు వచ్చినప్పుడు మనం మంచినీళ్ళు ఇయ్యకున్నా సరే, ఇయ్యకపోతే డబ్బులైతున్నాయి గదా! ఎప్పుడైనా అవసరం పడితే ఇత్తరు అనే మనుషులు ఇప్పుడున్నారు అట్లా. అందుకే డబ్బే ముఖ్యం. మాట మంచితనానికంటే ముఖ్యం డబ్బే. ఈ ఈ కలికాలంలో జరుగుతున్నది అదే.